రైట్ ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అశ్వయుజ మాసం ఆరంభంలో నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జగన్మాతను వివిధ అలంకారాల్లో ఆరాధిస్తారు. ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ రోజుకో అలంకారంలో దర్శనమిస్తున్నారు. మొదటి రోజు బాల త్రిపుర సుందరి, రెండో రోజు గాయత్రిగా భక్తులకు అమ్మవారు అనుగ్రహించారు. మరోవైపు ఇవాళ నేడు మధ్యాహ్నం 3 గంటల నుంచి విఐపి దర్శనాలు కూడా రద్దు చేశారు. కనక దుర్గమ్మ అమ్మవారిని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దర్శించుకోనున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు అందించడానికి. రాజ్ కుమార్, దీపిక, ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే ఇటు ఇంద్రకీలాద్రి పైన అమ్మవారి శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండుగ కూడా సాగుతున్నాయి. భక్తులందరూ కూడా ఇప్పటికే క్యూ లైన్లో ఒక్కొక్కరిగా బారులు తిరుగుతూ ఉన్నారు. ఎందుకనంటే పెద్ద ఎత్తున సుదూర ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా వస్తూ ఉన్నారు. జై దుర్గా జై భవానీ అంటూ కూడా అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మొత్తం కూడా దాదాపుగా వైభవంగా కొనసాగుతుంది. ఇటు కనుక చూసుకుంటే, ముఖ్యంగా కనుక చూసుకుంటే క్యూ లైన్లు మొత్తం కూడా ప్రస్తుతానికి సాఫీగానే అయితే సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు అమ్మవారికి సంబంధించి అంటే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రోటోకాల్ దర్శనాలు ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఏదైతే కనుక చూసుకుంటే సకల జీవరాశులకి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణాదేవి దర్శించుకుంటే ఆకలి దప్పులు ఉండవు. అదేవిధంగా ప్రాణకోటికి జీవనాధారమే అన్నం కాబట్టి అందుకే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అని కూడా అంటారు. దాదాపుగా సాక్షాత్తు ఏదైతే ఇటు పరమేశ్వరుడికే భిక్ష పెట్టినటువంటి అన్నపూర్ణాదేవిని కనుక ధ్యానిస్తే ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. లోకంలో జీవులను కనుక ఆకలి తీర్చడం కన్నా మించినది ఇంకేమీ లేదన్నది ఈ అలంకారం అనుకున్నటువంటి ఆంతర్యం అని కూడా ఉన్నటువంటి ఆధ్యాత్మిక వేత్తలు, అదేవిధంగా ఉన్నటువంటి వేద పండితులందరూ కూడా చెప్తా ఉన్నారు. అలాంటి అన్నపూర్ణాదేవిని దర్శిస్తే అంటే ఇవాళ నుంచి కూడా భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది. కాబట్టి ఇవాళ నుంచి వచ్చేటువంటి అలంకారాలన్నీ కూడా ఎంతో ప్రీతిప్రాతమైనటువంటివి, చాలా ముఖ్యమైనటువంటి అలంకారాలు కూడా ఉండనున్నాయి. కాబట్టి అమ్మవారికి సంబంధించి కూడా భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున క్యూ లైన్లో వస్తూ ఉన్నారు. దాదాపుగా రాత్రి 11-11:30 వరకు భక్తులందరూ కూడా దర్శించారు. నిన్న కూడా చూసాం, దాదాపుగా 60,000 మందికి పైచిలుకు భక్తులు నిన్న అమ్మను దర్శించుకున్నారు. మొన్న ఒక 60,000 మంది భక్తులు అమ్మను దర్శించారు. అంటే ఈ 2 రోజుల్లోనే దాదాపుగా 1,20,000 మంది భక్తులు పైచిలుకు అమ్మవారిని 2 రోజుల్లో దర్శించుకున్నారంటే అమ్మ యొక్క ప్రాధాన్యత, అమ్మ యొక్క ఏదంటే వైశిష్టత, విశిష్టమంతా కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ. అయితే మరి ముఖ్యంగా కనుక చూసుకుని ఈ రోజు రైట్ మా సిపి రాధాకృష్ణన్ ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి రాబోతున్నారు. కాబట్టి విఐపి దర్శనాలను కూడా ఆ టైంలో కూడా రద్దు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఆయన రావడంతో కూడా అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తుంది. సో ఓవరాల్ అప్డేట్స్ ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకు అమ్మవారిని దర్శించుకున్నారు. 3 గంటల నుంచి 5 గంటల వరకు ఏదైతే ఇటు ప్రోటోకాల్తో పాటు విఐపి దర్శనాలు ఏవైతే ఉన్నాయో ఈ దర్శనాలన్నింటినీ కూడా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ చెప్పారు. ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకుని అందరూ కూడా సహకరించాలని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే భద్రత మాత్రం చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. నిన్న దీనికి సంబంధించినటువంటి కాన్వాయ్కి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇటు ట్రయల్ రన్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. మరొక వైపు సిపి రాధాకృష్ణన్ ఇటు అమ్మవారి దర్శనంతో పాటు విజయవాడ ఉత్సవం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. పోలీసులు ప్రతి ఒక్క వాహనాన్ని కూడా కట్టుదిట్టంగా పరిశీలించినటువంటి తర్వాతే అనుమతిస్తున్నారు. కాబట్టి భద్రత మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉంది. రాధాకృష్ణన్ ఈరోజు 4 గంటలకు వస్తారు. 3 నుంచి 5 గంటల వరకు వచ్చేటువంటి ప్రోటోకాల్ దర్శనాలన్నీ కూడా అయితే రద్దు చేశారని చెప్పుకోవచ్చు. దీపిక, రైట్, మొత్తానికి భక్తుల రద్దీ అనేది కూడా విజయవాడ ఇంద్రకీలాద్రిని అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా నార్మల్ టైంలో కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఈ టైంలో పండగ వేళ అలాగే నవరాత్రుల వేళ కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఆలయ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
ఆలయ అధికారులు మాత్రం పెద్ద ఎత్తున మంచి ఏర్పాట్లు అయితే చేశారు. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి ఇటు కాలినడకన వచ్చేటువంటి భవానీలు కావచ్చు, ఇక్కడ వచ్చినటువంటి తర్వాత సేద తీరడానికి కావచ్చు, వారికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు, ఇటు భోజన వసతి కావచ్చు, ఉండడానికి నివాసయోగ్యంగా ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలు కావచ్చు, వారి స్నానాచారాలు కావచ్చు, అన్ని రకాలుగా ఇచ్చేటువంటి అన్ని కార్యక్రమాలపైన కూడా అధికారులు దృష్టి సాధించారు. ఉచితంగా ఏదైతే అమ్మ దర్శనం అనంతరం కూడా భక్తులందరూ కూడా వస్తూ ఉన్నారు కాబట్టి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా తగినటువంటి ఏర్పాట్లు, అంటే క్యూ లైన్లో వెళ్ళే వారికి మజ్జిగ, మంచినీళ్ళు, ఉన్నటువంటి మామూలుగా ఉండేటువంటి వారందరికీ కూడా ఉచితంగా దర్శనం జరిగినటువంటి తర్వాత అందరికీ కూడా లడ్డూ ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించినటువంటి వాటి వ్యవహారంలో పూర్తి స్థాయిలో కూడా భక్తులైతే మాత్రం చాలా పెద్ద ఎత్తున సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కనుక చూసుకుంటే ఏదైతే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు జరగకుండా అందరికి కూడా మంచిగా దర్శనం జరిగించాలని ఆలయ అధికారులందరూ కూడా చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. దీపిక. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్ అప్డేట్స్ అందించినందుకు.